సౌభాగ్యాలనిచ్చే శ్రావణ మంగళ గౌరీ వ్రతం. ఈ వ్రతాన్ని మహిళలు చేయటానికి గల విశిష్టత, దీని వెనుక ఉన్న పురాణ ఇతిహాసాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. మంగళకరమైన వాటన్నిటిలోనూ అతి మంగళకరమైన సర్వమంగళ నామధేయురాలవై అన్ని అర్థములను సాధించి శరణుజొచ్చిన వారికి ఆశ్రయమిచ్చే ముక్కంటి దేవరి అయిన శివుని అర్ధాంగి అయిన ఓ పార్వతి, ఓ దుర్గాదేవి, ఓ నారాయణి, నీకు నమస్కరిస్తున్నాను. సువాసినులు చేసే శ్రావణ మంగళవార వ్రతం చాలా అద్భుతమైన పరమ ప్రఖ్యాతమైన నోముగా వ్రతంగా పరిగణింపబడుతుంది. మహిళలకు చాలా ఇష్టమైన మాసం శ్రావణ మాసం. ముఖ్యంగా పెళ్లైన మహిళలు చాలా ఇష్టంగా జరుపుకునే పండుగలు, శుభకార్యాలు ఈ నెల చాలా ప్రాముఖ్యత వహిస్తాయి. శ్రావణ మాసం అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది వరలక్ష్మి వ్రతం. ఈ వరలక్ష్మి వ్రతం తరువాత శ్రావణ మాసంలో మహిళలు ఆచరించే మరో ప్రధాన వ్రతం మంగళగౌరి వ్రతం. దీనిని శ్రావణ మంగళవార వ్రతం అని, మంగళగౌరి నోము అని అంటారు. శ్రావణ మాసంలోని మంగళవారాల్లో మంగళగౌరి దేవిని పూజిస్తూ ఆచరించే వ్రతమే శ్రావణ మంగళగౌరి వ్రతం. ముఖ్యంగా వివాహిత స్త్రీలు తమ దాంపత్యం, భర్త ఆయురారోగ్యం, కుటుంబ సుఖశాంతులు, సంతానం, సౌభాగ్యం కోసం ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు. వివాహమైన స్త్రీలు తమ భర్త దీర్ఘాయుషు, ఆరోగ్యంతో ఉండాలని కోరుతూ ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. అలాగే పెళ్లి కాని స్త్రీలు మంచి భాగస్వామి కోసం మంగళగౌరి వ్రతాన్ని పాటిస్తారు. మంగళగౌరి అమ్మవారిని పార్వతీదేవి స్వరూపంగా భావిస్తారు. మంగళం అంటే శుభం, గౌరి అంటే పార్వతీదేవి. అందుకే మంగళగౌరిని పూజించడం ద్వారా ఇంట్లో మంగళకరమైన పరిస్థితులు నెలకొంటాయని భక్తుల విశ్వాసం. సాధారణంగా శ్రావణ మాసంలో వచ్చే ప్రతి మంగళవారము కూడా ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. వివాహమైన కొత్త కోడళ్లు తమ పుట్టింటి నుంచి వచ్చిన సాంప్రదాయం ప్రకారం ఈ వ్రతాన్ని కొన్ని సంవత్సరాల పాటు ఆచరించే ఆచారం అనేక ప్రాంతాల్లో ఉంది. వ్రతం చేసే రోజు తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకుని తలస్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి పూజాస్థలాన్ని సిద్ధం చేసుకోవాలి. పూజాస్థలంలో ముగ్గు వేసి పసుపుతో గౌరీ అమ్మవారిని ప్రతిష్ఠించవచ్చు, లేదా కలశాన్ని ఏర్పాటు చేసి దానిపై కొబ్బరికాయ, మామిడి ఆకులు ఉంచి గౌరీదేవిని ఆవాహన చేస్తారు. ముందుగా వినాయకుడిని ప్రార్థించి కుటుంబ క్షేమం కోసం సంకల్పం చెప్పుకొని గణపతిని పూజ, కలశ స్థాపన, మంగళగౌరి ఆవాహన, షోడశోపచార యుక్తమైన పూజలు చేసి అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించాలి. అమ్మవారికి నైవేద్యంగా ఇంట్లో తయారు చేసిన వాటినే సమర్పించాలి. మంగళగౌరి వ్రత కథను భక్తితో వినడం లేదా చదవటం వ్రతంలోని ముఖ్యమైన భాగంగా భావిస్తారు. ఈ వ్రతాన్ని పెళ్లైన స్త్రీలు 5 సంవత్సరాలు చేస్తారు. వివాహమైన మొదటి సంవత్సరం పుట్టింటిలోనూ, తరువాత 4 ఏళ్లు అత్తగారింట్లోనూ ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని గురించి స్వయంగా శ్రీకృష్ణుడు ద్రౌపదికి వివరించినట్లు నారద పురాణం, ఈ వ్రతాన్ని గురించి స్వయంగా శ్రీకృష్ణుడు ద్రౌపదికి వివరించినట్లుగా నారద పురాణం, బ్రహ్మాండ పురాణాల ద్వారా తెలుస్తుంది. ఈ మంగళగౌరి వ్రతంలో ముఖ్య ఘట్టం కాటుకను సాధించటం. వ్రతకథను చదువుకుని అక్షంతలు వేసుకోవాలి. మంగళగౌరి వ్రతం చదువుకునేటప్పుడు ఒక అట్లకాడకు ఆవు నెయ్యి పోసి దీపారాధన మీద ఉంచి కాటుక పారేలాగా చేయాలి. ఈ కాటుకను అమ్మవారికి పెట్టి అనంతరం పూజ చేసిన వారు పెట్టుకోవాలి. తర్వాత వాయనమిచ్చి ముత్తైదువులకు కూడా తప్పనిసరిగా ఈ కాటుకను ఇవ్వాలి. ఇలా కొత్తగా పెళ్లైన వధువులు 5 ఏళ్ల పాటు మంగళగౌరి వ్రతాన్ని నిరంతరాయంగా ఆచరిస్తే దీర్ఘ సుమంగళి యోగం, సుఖ సంతోషాలు, శుభ ఫలితాలు ఉంటాయని పెద్దలు చెబుతారు. శ్రావణ మంగళవార వ్రతం ఆచరించేవారు మొదటి సంవత్సరం 5 ముత్తైదువులని, 2వ సంవత్సరం 10 మందిని, 3వ సంవత్సరం 15 మందిని, 4వ సంవత్సరం 20 మంది, అలాగే 5వ సంవత్సరం 25 మంది ముత్తైదువులను పిలిచి పసుపు రాసి బొట్టు పెట్టి కాటుక ఇచ్చి శనగలు, కొబ్బరి పండు, తాంబూలంతో వాయినాలిస్తారు. కుదిరితే అందరి ముత్తైదువులను ఇంటికి పిలిచి వాయినాలిస్తారు, లేదంటే వారి ఇళ్లకే వెళ్లి వాయినాలిస్తూ ఉంటారు. మంగళగౌరి వ్రతం మొదలుపెట్టిన తర్వాత 5 ఏళ్లు అయ్యాక 33 జతల అరిసెలను ఒక కొత్త కుండలో పెట్టి ఆ పైన కొత్త రవికల గుడ్డతో వాసిన కట్టి మట్టెలు, మంగళసూత్రాలు, గాజులు, పసుపు, కుంకుమ తదితర మంగళకరమైన వస్తువులను పెట్టి పెళ్లి కూతురుకు వాయనం ఇవ్వాలి. శ్రావణ మాసంలో లక్ష్మీదేవి విష్ణుమూర్తిపై అలిగి వైకుంఠం వదిలి వెళ్లిపోయింది అని అంటూ ఉంటారు. అందుకని ఈ మాసంలో భక్తులు ఉపవాస దీక్షలో పాల్గొని స్వామివారి కూడా పూజలు చేస్తూ ఉంటారు. అయితే అలా వెళ్లిపోయిన అమ్మవారు తిరిగి అమృతం కోసం దేవతలు, రాక్షసులు క్షీరసాగర మథనం చేసినప్పుడు పాల సముద్రం నుండి ఆవిర్భవించినట్లు పురాణ కథనం చెబుతుంది. అమ్మవారి కంటే ముందుగా సముద్రం నుండి విషం బయటికి వచ్చినప్పుడు ఆ విషాన్ని పరమేశ్వరుడు తన కంఠంలో బంధించాడు. దీని కారణంగా ఈ శ్రావణ మాసంలో పరమేశ్వరుడికి కూడా పెద్ద ఎత్తున పూజలు చేస్తారు. శ్రావణ మాసంలో ప్రత్యేకంగా పూజలు, నోములు చేసుకోవటం వల్ల ఆయురారోగ్యాలు కలిగి ఆనందంగా ఉంటారని భక్తుల నమ్మకం. మంగళగౌరి వ్రత కథల్లో సంతానం కోసం రాజదంపతులు పూజలు చేయటము, సన్యాసి రూపంలో పరమశివుడు రావటము, ఆయన భిక్ష నిరాకరించటము, స్వర్ణ దేవాలయంలో జైపాలుని పూజలు చేయటము, ఆ తరువాత అమ్మవారు అనుగ్రహం
అనుగ్రహం పొందటము, ఇలా రకరకాలుగా కథలు ఉన్నాయి. సుశీలకు మంగళగౌరీదేవి స్వప్న సాక్షాత్కారం పొందటము, అప్పుడు అమ్మవారు తనకు దీర్ఘ సుమంగళి యోగాన్ని ప్రసాదించటము. ఈ మంగళగౌరి వ్రతకథలోని ముఖ్య సందేశం ఏమిటంటే, భక్తితో అమ్మవారిని ఆరాధించిన స్త్రీకి మాంగళ్యం, భర్తకు ఆయురారోగ్యాలు, కుటుంబానికి శుభం కలుగుతాయని తెలుస్తుంది. ఈ కథ యొక్క అంతరార్థం భక్తి, విశ్వాసం, దైవస్మరణ, సత్ప్రవర్తనతో కుటుంబ జీవితాన్ని నడిపించుకోవటం. కొన్ని సాంప్రదాయాల్లో మంగళగౌరి పూజలో 16 మంగళ ద్రవ్యాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. గాజులు, పసుపు, కుంకుమ, పూలు, తాంబూలం వంటి సౌభాగ్య సూచక వస్తువులను అమ్మవారికి సమర్పించి అనంతరం సుమంగళులకు వాయినంగా ఇస్తారు. అయితే 16 మంగళ ద్రవ్యాల జాబితా ప్రాంతం, కుటుంబ సాంప్రదాయం ప్రకారం మారుతూ ఉంటుంది. అసలు మంగళగౌరి వ్రతంలో వాయినం ఎందుకు ఇవ్వాలంటే, ఈ మంగళగౌరి వ్రతంలో మరో ముఖ్యమైన సాంప్రదాయం వాయినం ఇవ్వటం. మంగళగౌరి స్త్రీలను ఇంటికి ఆహ్వానించి అమ్మవారి ప్రసాదం కింద పసుపు, కుంకుమ, తాంబూలం, గాజులు తదితర సౌభాగ్య ద్రవ్యాలను ఇచ్చి గౌరవిస్తారు. ఇది అమ్మవారి ఆశీస్సులు అందరికీ కలగాలి అనే భావానికి ప్రతీక. ఈ వ్రతం వల్ల కలిగే ఫలితాలు ఎలా ఉంటాయంటే, భక్తులకు దాంపత్య జీవితం సుఖ సంతోషాలతో ఉంటుంది, భర్తకు ఆయురారోగ్యాలు కలుగుతాయి, కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి, సంతాన సౌఖ్యం కలుగుతుంది, ఇంట్లో మంగళకరమైన వాతావరణం ఉంటుంది, కుటుంబ కష్టాలన్నీ తొలగి అమ్మవారి కృప ఆశీస్సులు లభిస్తాయి అనేది భక్తుల విశ్వాసం. మంగళగౌరి వ్రతంలో పద్ధతి కంటే భక్తి, శ్రద్ధ చాలా ప్రాధాన్యత ఉంటుంది. వ్రతాన్ని ఎన్ని సంవత్సరాలు చేయాలి, ఉపవాసం ఉండాలా, ఎలాంటి నైవేద్యాలు పెట్టాలి, వాయనం ఎలా ఇవ్వాలి, ఇటువంటి విషయాలు వాళ్ళ ప్రాంతీయ ఆచారాలను బట్టి భిన్నంగా మారుతూ ఉంటాయి. సౌభాగ్యాన్ని ప్రసాదించే తల్లి మంగళగౌరి. శ్రావణ మాసంలోని ప్రతి మంగళవారం భక్తితో కొలిస్తే ఈ అమ్మవారు సుమంగళి స్త్రీలకు మాంగళ్య బలాన్ని, కుటుంబాలకు సుఖశాంతులను ప్రసాదిస్తారని భక్తుల నమ్మకం. గౌరీదేవి అనుగ్రహంతో ప్రతి ఇంటా మంగళం, ప్రతి కుటుంబంలో ఆనందం, ప్రతి సుమంగళి జీవితం సౌభాగ్యం నిండాలని కోరుకుందాం.